నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. రైతులకు వాళ్ళు ఇస్తా అన్న 7,500 కాదు, మేము ఇస్తాం 6,000 ఇస్తాం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అన్నట్టుగా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు చేతగానప్పుడు చేతగాని హామీలు మీరు ఎందుకు ఇస్తారు? ప్రజలని మోసం చేయడమే కాకుండా మళ్ళా రైతన్నలను కూడా మీరు మోసం చేస్తున్నారంటే మీ ప్రభుత్వం ఎంత దిగజారుంది ఇవాళ. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా చేస్తున్నారు. రైతన్నను కూడా బాధ పెడుతున్నారు మీరు. మేము గత ప్రభుత్వము మూడోసారి మేము ప్రభుత్వంలోకి వస్తే మా కేసీఆర్ గారు ఏమన్నారు, విడతల వారీగా మేము 6,000 ఇస్తాము అని చెప్పి అన్నారు. కానీ మీరు ఇవాళ ఇంప్లిమెంట్ చేసిన మీరు ఏమన్నారు, 7,500 మేము ఇస్తాము అన్నారు. మీరు మాట నిలబెట్టుకున్నారా? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసిన మీరు మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? మరి మీరు ఇచ్చిన మాట ఏమైంది? 7,500 ఎక్కడ పోయినాయి? మరి మీరు కూడా కేసీఆర్ గారు మా నాయకులు ఏదైతే అన్నారో అదే విధంగా మీరు ఇస్తున్నారు. మీరేదో కొత్తగా ప్రవేశపెట్టినట్టు మాట్లాడుతున్నారు. మీ రోషము పౌరుషము ఎక్కడ పోయింది? మీ మాట ఎక్కడ పోయింది? ప్రజలనే కాకుండా రైతన్నలే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రభుత్వం బాధ పెడుతున్నారు. వాళ్ళు ప్రధానంగా అయితే గతంలో మేము అధికారంలోకి వస్తే, గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, వాళ్ళు బిచ్చం వేసిన రైతులకు 5,000 ఇస్తున్నారు, మేము వస్తే దానికి 7,500 ఇస్తాం ఎకరానికి అన్నారు కదా. ప్రస్తుతం దీన్ని ఇలా చూడొచ్చు ఈ కంపారిజన్. మరి కేసీఆర్ గారు రైతులకు ఇచ్చే ప్రాధాన్యత ఎంత విధంగా ఉంది? కేసీఆర్ మాట తీరు ఎంత బాగుంటుంది? కేసీఆర్ గారు చెప్పే విధానం ఎట్లా ఉంటుంది? నువ్వేమన్నావు, బిచ్చం వేస్తున్నాము అనే మాట అన్నావు. అంటే మరి మీరేమేస్తున్నారు ఇప్పుడు ఇవాళ? మీరు అన్న మాట ఏ విధంగా ఉంది? బిచ్చం ఎత్తిపోస్తున్నారు అన్నారు. మీరు అంత రోషం, అంత పౌరుషం, మీకు అంత ధీమా, అంత హక్కులు ఉన్నాయి కదా అని మీరు భావిస్తున్నారు కదా. మీరు అదే బిచ్చం ఏదో 7,500 వేయండి. మరి మీరు అన్న మాట నిలబెట్టుకోండి. మరి మీకు చేతగానప్పుడు ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడడము? నీకు ఒక మాట విధానం తెలియదు, ఒక పద్ధతి తెలియదు, ఒక సీఎం హోదాలో ఉన్న ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదు, ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, ఒక నాయకుడు ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు. ఏమీ తెలియకుండా ఇవాళ నువ్వు దుమ్మెత్తి పోసినవు. మళ్ళీ మేము ఇస్తే బిచ్చం అన్నావు. మరి నువ్వు ఇచ్చేది ఏంది? నువ్వు ఇచ్చేదాన్ని మేమేమనాలి? గతంలో కేసీఆర్ చెప్పింది కదా, నేను మళ్ళీ అధికారంలో 6,000 ఇస్తా అన్నాడు కేసీఆర్. మళ్ళీ రేవంత్ రెడ్డి కేసీఆర్ మాటలే ఫాలో అవుతుందా? 100% చేత కాదు రేవంత్ రెడ్డికి. ఖచ్చితంగా మా నాయకుల దిశానిర్దేశాలలో లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఉన్నప్పుడు కేసీఆర్కు ఉన్నంత అవగాహన, కేసీఆర్కు ఉన్నంత ఎక్స్పీరియన్స్ రేవంత్ రెడ్డి గారికి లేదు. కేవలం గద్దె ఎక్కిండు, ఏదో హామీలు ఇచ్చిండు, ప్రజల్ని మోసం చేసిండు. ఈ విధంగా చేస్తే నేను గెలిచినాక ఇక మంచిగా కూర్చుందాము సీఎం సీట్లో, నాకు ఎట్లాగో ఏది చేత కాదు, ఎట్లాగో మా రాష్ట్ర నాయకుడు కేసీఆర్ గారు ఎట్లాగో ఇంప్లిమెంట్ చేసి నాకు ఎట్లాగో తెలియదు, ఇంకా అదే నేను ఇస్తే అయిపోతుంది అని అనుకుంటు. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి నీకు ఎట్లాగో చేతనైతే లేదు, నీకు ఎట్లాగో పరిపాలించే సత్తా లేదు, ఎట్లాగో నీకు పరిపాలించే దమ్ము లేదు, మాట ఇస్తే మాట నిలబెట్టుకునే మనస్తత్వం నీది కాదన్నప్పుడు నువ్వు ఊకే కూసో. ఎందుకు మమ్మల్ని ఎత్తేసి దుమ్మెత్తిపోయాలి? ఇప్పుడు నువ్వు మాట నిలబెట్టుకునే నాయకుడు అయితే, నీవు చేతనైన నాయకుడు అయితే నువ్వు 7,500 రైతులకి ఇయ్యి, నీ దమ్మేందో నువ్వు చూపి, అప్పుడు మేము కూడా మెచ్చుకుంటాం, అరే అన్న మాట నిలబెట్టుకుంటాను. గతంలో రైతులకు వచ్చి రాగానే అటు రైతు భరోసా పేరిట 7,500 కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మీరు ఇప్పుడే తీసుకెళ్ళి నేను రాగానే ఇచ్చేస్తా అన్నారు కదా. మళ్ళీ మరొకసారి రుణమాఫీ విషయంలో కాకుండా ఈ రైతు భరోసా విషయంలో కూడా మోసం చేసిన అనుకోవచ్చా రైతుల్ని? అసలు నాకు నవ్వొస్తుంది. ఆయన అన్నిట్లలో మోసమే చేసిండు. ఆయన ఏ దాంట్లో మాట నిలబెట్టుకుండు? 6 గ్యారెంటీలలో నిలబెట్టుకోలేడు, రైతులకి నిలబెట్టుకోలేడు, ఇటు ప్రజలకి నిలబెట్టుకోలేడు, ఇటు విద్యా సంస్థలకి నిలబెట్టుకోలేడు, అటు జాబులకి నిలబెట్టుకోలేడు. దేంట్లో నిలబెట్టుకుండు? సంవత్సరం పాలన లోపల ఆయన ఎక్కడ కూడా మాట నిలబెట్టుకోలేడు. ఆయన ఏ కాడికి ఇట్లా చెప్పడము, మీడియా ముందు సమావేశం కూర్చోవడము, కేసీఆర్ గారిని 4 మాటలు తిట్టిననా, 4 మాటలు దుమ్మెత్తి పోసిననా, అది తప్పితే ప్రజల కోసం ఆయన ఏం చేసిండు? అంటే ఇవాళ ఏమంటున్నాడు, మేము 7,500 ఇద్దాం అనుకున్నాం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కుదేలు చేసి వెళ్ళిపోయిందని అంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కుదేలు తీసిపోయిందంటే ఆయనకి చేతగాక ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం అంటాడు. నేను అదే చెప్తున్నా కదా, ఆయన పండుకున్నప్పటి నుంచి లేచిన కాడ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు తెలియలేదంటనా హామీలు ఇచ్చేటప్పుడు? మరి హామీలు ఇచ్చేటప్పుడు సీఎం సీటు ఎక్కనప్పుడు ఆయనకి తెలియలేదంటనా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఏం చేయలేదో? ఆ రోజు మళ్ళీ ఏమిటికి ఇచ్చిందంట హామీలు? ప్రజలను మోసం చేయడానికి ఇచ్చిండా, లేకపోతే దేనికి ఇచ్చిండంట? ఆయన ఇవాళ ఒక సీఎం హోదాలో మేము ఇవాళ ఏదో విధంగా మాట్లాడితే మంచిగా ఉండదు.
ఎందుకు ఇవ్వాలంటే చేత కానప్పుడు ఆ రోజు హామీలు ఇచ్చినప్పుడు ఆయనకి ధ్యాస లేదంటనా, జ్ఞానం లేదంటనా? ఆ రోజు ఏదో గెలవాలని చెప్పి ప్రజలను మోసం చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగ్దానాలు చేసి ఇవాళ అధికారం రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అది చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సస్యశ్యామలంగా ఉన్నారు. ముసలవ్వ కానుంచి పసిపిల్ల కానుంచి పెద్దల కానుంచి ఆటో నడుపు కానుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. విద్యా సంస్థలు కానీ ఏవైనా సరే ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఆటో డ్రైవర్లు కూడా దుమ్మెత్తిపోతున్నారు. ఎందుకు గెలిపించినాం రా నాయన ఈ పాలనని, బుద్ధి వచ్చింది మాకు, మా నాయకుడు కేసీఆర్ గారిని అనవసరంగా మేము వదులుకున్నాం, ఇటువంటి నాయకుడిని వదులుకున్నందుకు ఇవాళ మేము ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాం అని చెప్పి రోదనలే ఏడవ నోడు లేడు, తిట్ట నోడు లేడు. ఎందుకు ఇంతగానం తిట్టిపించుకొని నువ్వు ఇంత ఇది చేయడం? ఇవాళ లాస్ట్కి రైతన్నను కూడా ఇడిచిపెట్టకపోతే నువ్వు 7,500 ఇస్తా అని చెప్తే ఏడు ఇచ్చినావు మళ్ళీ 7,500. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం దుమ్మెత్తే పోస్తున్నావు. ఆ రోజు మా నాయకులు స్పష్టంగా చెప్పిండ్రు 6,000 విడతల వారీగా మేము ఇస్తాము అని చెప్పి. ఇంతవరకు అన్న మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ లేడు. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు తీసుకొచ్చినప్పుడు రైతులకు పెట్టుబడి విషయం అంత కొంత సాయమైంది. మళ్ళీ ఆ రైతులు అప్పుల పాలయ్యే పరిస్థితి కనిపిస్తుందని అక్కడక్కడ రైతులు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు మళ్ళీ అప్పుల పాలు అవుతుందనే మాట నిజమేనా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కేవలం ఆరోపణ చేస్తుందంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆరోపణలు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట నిలబెట్టుకునే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులు రోడ్డెక్కిండ్రు, లగచెల్ల రైతులను జైలేసిండు, కొడిపించిండు. హార్ట్ అటాక్ వచ్చిన రైతు కూడా బేడీలేసి ట్రీట్మెంట్కి పంపించిండు. లా అండ్ ఆర్డర్ ఆ విధంగా పనిచేస్తుంది. రైతులను కూడా వదిలిపెట్టలే. ఒక రైతన్న అన్నం పెట్టే రైతన్నని నువ్వు ఈ రోజు రోడ్డెక్కించే పరిస్థితికి తీసుకొచ్చినావు. మాట ఇచ్చి మాట తప్పించే పరిస్థితికి తీసుకొచ్చినావు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు గద్దెకెక్కినా నేనేం చేస్తే నడుస్తుందని. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పటికైనా మీరు మారితే మంచిగా ఉంటుంది. లేదంటే ఎప్పుడు కానీ నీది అతి త్వరలో నువ్వు గద్దె దిగే స్టేజ్కి నీ ప్రభుత్వంలోనే నీతో అనుచరులు ఉన్న వాళ్ళే నీకు వ్యతిరేకంగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇప్పటికే వ్యతిరేకంగా ఉంది. జర జాగ్రత్తగా ఉండి ఇప్పటికైనా జర మలుసుకొని జర మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజలు కూడా జర విశ్వసిస్తారు. ఒకటి ఫైనల్గా నేను ఏదైతే రైతు భరోసాకు ఇంద్రమ్మ ఆత్మీయ రైతు భరోసా పేరిట ఒక నామకరణం చేయడం జరిగింది. ఒకవైపు రైతు భరోసాకి ఇంద్రమ్మ పేరు పెట్టడం కావచ్చు, లేకపోతే రాష్ట్ర రాజధాని నడిబొడ్డున రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కావచ్చు, వీటన్నిటి న్యూస్ ఏమనిపిస్తుంది? అసలు నాకు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లిని మార్చేసిండు. ఇవాళనేమో ఇంద్రమ్మ అంటాడు. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసము పోరాడిన యోధులు పోయిరి, ప్రాణాలు అర్పించిన వాళ్ళు పోయిరి. ప్రతిదానికి ఇంద్రమ్మ అని పెడుతుండు. ఇంద్రమ్మ రాజ్యం అంత సస్యశ్యామలంగా ఉందా? ఎక్కడ చూసినా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నా సరే, మనం గతం చూసుకున్నా సరే, బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ, ఈ అరాచకాలు కానీ, ఈ కుల మతాలకు కానీ అన్ని ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని అరాచకాలే. సస్యశ్యామలంగా అసలు లేనే లేదు. మళ్ళీ ఈ 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మనకి 24 కరెంటు, రైతులు, ప్రభుత్వ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి మళ్ళా ప్రజలు ఈయన మోసపూరితమైన మాటలకి నమ్మి మోసపోయి మళ్ళీ అధికారం ఇచ్చినాక ఇక ప్రతిదానికి ఇంద్రమ్మని తీసుకొస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? అసలు ఇదేమన్నా పద్ధతేనా? నువ్వు పెట్టినవు రైతు దానికి ఇంద్రమ్మని ఎందుకు పెట్టాలి? ఇంద్రమ్మ ఏమైనా పోరాడిందా? ఇంద్రమ్మ ఏమైనా రాజ్యం తీసుకొచ్చిందా? కాదు కదా. నువ్వు ప్రతిదానికి ఇంద్రమ్మని తీసుకొస్తే తెలంగాణ తల్లిని తీసేసివి, ఆ బతుకమ్మని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బతుకమ్మని ఒక పూలతో పూజించే పండుగ ఆ బతుకమ్మని తీసేసివి. అసలు ఏమన్నా న్యాయంగా ఉందా? మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నడిబొడ్డున పెడితే ఇది ఎంతవరకు న్యాయం? అసలు నీ ప్రభుత్వం వచ్చిందని ఇక ఇష్ట రాజ్యంగా నువ్వు ఇక ప్రతి ఒక్కరిది స్టాచ్యూలు మొత్తం ఇక ఉన్నోళ్ళందరినీ పెట్టుకుంటా పోయి ఇక అందరినీ తీసి నువ్వు ఇంకెందుకు? ఇక మనకి ఇక అంబేద్కర్ ఎందుకు, మనకి గాంధీజీ ఎందుకు, ఇంకా వీళ్ళందరూ ఎందుకు? ఇక మొత్తం ఇక మీదే పెట్టుకోండి, మీదే రాజ్యం వెళ్ళండి. కొంచెమైనా ఆలోచించాలి. ఒక సీఎం పదవిలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించాలి, ప్రజల అభిప్రాయాలు స్వీకరించాలి. ఎందుకంటే ప్రజలు ఓటేస్తే ఇవాళ నువ్వు సీఎం ఉన్నావు. అదే ప్రజలు లేకపోతే, అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేకపోతే, అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు సహకరించకపోతే ఇవాళ నువ్వు ఒక సీఎం హోదాలో ఉంటుంటివా? కనీసం ప్రజలను గౌరవించి ప్రజల ఆత్మాభిమానాలు దెబ్బతీయకుండా నువ్వు ఏదైనా పని చేస్తే అది ఎవరైనా మెచ్చుతారు. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఇదే లాస్ట్. ఇంకా మళ్ళీ జీవితంలో ఆయన సీఎం కాదు కదా, ఇంకా ఆయన ఎమ్మెల్యేగా కాదు కదా, దేనికి కూడా ఆయన ముఖం కూడా మనం చూడలేము. ఇది తెలంగాణ, నా అభిప్రాయం కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎక్కడ కూడా ఇదే మాట్లాడుతున్నారు. చిన్న దగ్గర నుంచి పెద్ద వ్యవస్థ దగ్గర కూడా ఇదే బాధ. అందరిని బాధ పెట్టి సంతోషంగా ఉండి నువ్వేమి ఇది కాదు కదా. అందుకనే రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం మీ మార్గాలని మార్చుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.
రైట్, ఇది పరిస్థితి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మరోసారి మోసం చేసింది. ఏదైతే గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు మేము 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి పూర్తిగా రుణమాఫీ చేస్తామన్నప్పుడు అది ఇక్కడ కూడా పూర్తిగా కాలేదని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వం వైపు నిరసన తెలపడం జరిగింది. అది పక్కన పెట్టి తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ రైతు బంధు, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పేరిట ఎకరానికి 5,000 ఇస్తుండే. ఎకరానికి 5,000 కూడా ఈ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా పడలేవు. మేము అధికారంలోకి వస్తే 7,500 ఇస్తాము ప్రతి రైతుకి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం గడిచిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల మేము 7,500 ఇవ్వదలుచుకోలేం, 6,000కి కుదిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు పెద్ద ఎత్తున మండిపడడం జరుగుతుంది. మరోసారి కాంగ్రెస్ పార్టీ రైతులని పెద్ద ఎత్తున మోసం చేసిందని వీళ్ళు ఆరోపణలు చేయడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.